దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి స్థానిక నెదురుమల్లి నివాసంలో బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ మాజీ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద పూలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నెదురుమల్లి మాట్లాడుతూ పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవలు, విద్యా అవకాశాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో మహానేత డాక్టర్ వైఎస్ఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. ప్రజల కోసం ఆలోచించిన నాయకుడిగా, ప్రజల హృదయాల్లో నిలిచిన మహానేతగా వైఎస్ఆర్ ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడని పేర్కొన్నారు. కిషన్ కొంచెం వెనక్కి పోయి పెద్ద లాంగ్ షాట్. జీవన్ జీవన్ అంటే మా మాట जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ గారి నాయకత్వం, నెదురుమల్లి రామ్ కుమార్ నాయకత్వం, నెదురుమల్లి రామ్ కుమార్ నాయకత్వం. అరేనా కొంచెం అరేనా
వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు, తండ్రి ఒక అడుగు వేస్తే నేను 4 అడుగులు వేస్తానన్న మహానేత కొడుకు మా అధినేత ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవటం మాకందరికీ సంతోషం. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయిన సంస్కరణలకు నాంది పలికింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సెంట్రల్లో, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఒక ప్రత్యేక గుర్తింపు, పేద ప్రజల అవసరాలను గుర్తించి పక్కా ఇళ్ళు అయితేనేమి, ఒక డాక్టర్గా రాజశేఖర రెడ్డి గారు వైద్యం ఎంత ముఖ్యమో గుర్తించి ఆ రోజు 108 అనే కార్యక్రమం కానీ, ఆరోగ్యశ్రీ కింద, అలాగే విద్యలో పేదలు చదువుకోవాలి, రీయింబర్స్మెంట్ అవసరం, ఉచిత విద్య ఎంత అవసరం గుర్తించి పేదలకు చదువులు చూపించడంలో కానీ, ఇలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గుండెల్లో ఉండిపోయేలా ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి సఫలీకృతమై ఇప్పటికీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ నేదురుమల్లి రాజలక్ష్మమ్మ ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గెలిచి ఎమ్మెల్యేగా ఆయన మంత్రివర్గంలో మంత్రిగా చేసి స్కూల్ ఎడ్యుకేషన్కి ఆయనకి ఇష్టమైన, ఒకటి విద్య అయితే రెండోది వైద్యం, కానీ ఆ విద్యలో ఆ శాఖలో పాల్పంచుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు అప్పుడే చెప్పాడు, మా తండ్రి గారు ఒక అడుగు వేస్తే నేను 4 అడుగులు వేస్తాను. అలా పేద ప్రజల గుండెల్లో ఎలాగైతే రాజశేఖర రెడ్డి నిలిచిపోయారో గుర్తుండిపోయే కార్యక్రమాలు, ఇచ్చిన మాట నెరవేర్చే వ్యక్తిగా తీసుకురావటం జరిగింది. మాయ మాటలకి లోబడి ప్రజల్ని మభ్యపెట్టడం ఎలా తెలిసిన నేర్పరి చంద్రబాబు నాయుడు గారు. ఆ మోసపు మాటలకు మరొకసారి మోసపోయి 1 సంవత్సరం లోపే గుర్తించి ఎందుకు చేశాము ఇది తప్పు, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదులుకున్నాము, ఆయన తండ్రి గారి బాటలో నడుస్తున్న ఆయన్ని మనం తప్పు చేశాము అని గుర్తించి ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా తిరిగి జగన్మోహన్ రెడ్డిని, రాజన్న రాజ్యం ఎప్పుడు తిరిగి వస్తుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని మా పార్టీ ఎజెండా రాజశేఖర రెడ్డి గారి సూత్రాలు అయితే జెండాలో కూడా ఆయన ఉన్నారు. ఎవరు మర్చిపోలేని వ్యక్తి. వాళ్ళు అర్పిస్తూ ఆయన జయంతిని ఘనంగా, సంబరంగా, ఒక పండుగగా జరుపుకోవాలని రాష్ట్రం అంతా ఈరోజు బయటకు వచ్చి వివిధ
స్థలాల్లో వివిధ రకాలైన ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు. ప్రజలు గుండెల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి స్మరించుకుంటూ సెలవు.